Hey everyone, welcome back to my YouTube channel. So it was October 2nd అంటే దసరా. సో హ్యాపీ దసరా టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో దసరా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కొత్త బట్టలు, వెహికల్కి పూజ చేయడము, అండ్ జమ్మి ఆకుతోని సంథింగ్ ఇస్తారు కదా బంగారం అని. సో అది అండ్ ఆల్సో నేను ఇందాక జస్ట్ ఇప్పుడే లాగౌట్ చేసిన, అంటే నేను నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు నా పని ఏముంది అంటే బైక్స్ క్లీన్ చేసి దానికి పూజ చేయాలి. సో నా బైక్ చూపిస్తా. అంటే లైక్ నా బైక్, మా డాడీ బైక్, మా అన్న బండి, ఇంకా మా కార్. సో ఇది నా బైక్, ఇది ఇక్కడ మా డాడీ బండి, అక్కడ మా అన్న బండి, ఆ పక్కన కార్. సో అది అన్నమాట. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే బయటికి వెళ్ళి పూలు ఫలాలు అంటారుగా, లైక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్ తీసుకురావాలి, టెంకాయ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దాట్. సో జస్ట్ నేను ఇప్పుడు స్నానం చేసుకొని ఆ సామాన్ తీసుకొని వచ్చి ఆ బండికి పూజ చేయడం అంతే. సో లెట్స్ గో. ఫ్రెష్ అప్ అవుదామని పోతే మా మమ్మీ ఇంకో ఇది ఇచ్చి పోయి పాలు తీసుకురా పోరా అని చెప్పింది. సరే పోదాం, ఇంకా ఏం చేస్తాం. మా ఇంటి దగ్గర డైరీ ఫామ్ ఉంటుంది, సో ఆడ తీసుకొని వస్తా పాలు. స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మా ఇంటి పక్కనే డైరీ ఫామ్ ఉంటుంది. సో పోదాం, ఇక పాలు తీసుకొని వచ్చి మళ్ళీ పోయి ఫ్రెష్ అప్ అవుదాం. సో వీడు ఒక అపార్ట్మెంట్లో మా పాత కారు ఒకటి ఉంటుంది. సో ఆ కార్ తీసుకురావడానికి పోతున్నాం, దాన్ని కూడా పూజ చేద్దాం. తీయక కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 months ఏమో అవుతుంది. సో వాడికే పోతున్నా ఇప్పుడు నేను కార్ తీసుకురావడానికి. చూపిస్తా ఏ కారు. ఇదే అపార్ట్మెంట్. సో గేట్స్ ఓపెన్ చేసేసి కార్ తీసుకురావడానికి పోదాం. ఇంకా సో ఇదే అన్నమాట మా ఒక అపార్ట్మెంట్. సో ఇదే ఆ కార్, ఇది టాటా ఇండికా. చిన్నప్పుడు నేను మేబీ 1st-2nd క్లాస్లో ఉన్నప్పుడు కొన్నాము. అప్పటి నుంచి ఇదే నడిపిస్తున్నాము. రీసెంట్గానే మేము కొత్త కార్ తీసుకున్నాం, సెలీరియో ఆటోమేటిక్. సో ఈ కార్ ఒకటే క్లిక్కి స్టార్ట్ అవుతుంది. చూపిస్తాం, లోపల కూర్చుందాం. సో చూడండి, ఆనందం ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి పండుగకు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్. డన్, స్టార్ట్. సో ఈ కార్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 20 years ఏమో అవుతుంది, మేబీ 20 years. సో మేము జస్ట్ ఇంకో 64,955 మాత్రమే తిరిగినాము అట్లా. సరే, ఇంకా ఈ కార్ని ఇక ఇంటికి తీసుకెళ్ళి క్లీన్ చేసి పూజ చేద్దాం. సో తీసుకొని వెళ్ళిపోయి పూజ చేద్దాం, మళ్ళీ పెట్టేద్దాం. ఎందుకంటే తీయక కూడా ఆల్మోస్ట్ 2 months ఏమో అవుతుంది కార్ నేను. సో లెట్స్ గో. అండ్ తీసినాము కార్. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోయి దీన్ని క్లీన్ చేద్దాం. నేను కార్ ఇది ఎప్పుడు నేర్చుకున్నా అంటే చిన్నప్పుడు మా బాబాయ్ పెళ్ళి అయినప్పుడు తోడు పెళ్ళి కొడుకు నేనే అనమాట. సో తోడు పెళ్ళి కొడుకు అన్నప్పుడు మనం బాబాయ్తోనే ఉండాలి కదా. సో నాకు అట్లా ఉండడం ఇష్టం లేకుండా అయితే ఇక మా డాడీ అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న పనులకి కార్ తీస్తుండే. సో అప్పుడు నేను మా డాడీ మీద కూర్చొని నేర్చుకున్నా కార్, మాన్యువల్ కార్. సో నేను స్టార్ట్ చేసింది నేర్చుకోవడం ఈ కార్లోనే. కానీ మంచి బండి టాటా ఇండికా, క్రేజీ బండి. అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఎగ్దమ్ బండి. సో సెలీరియో ఎందుకు పోయినామంటే ఇంకా ఆటోమేటిక్, ఇంకా సిటీ ట్రాఫిక్ తెలుసు కదా, అప్పుడు ఏముంటుండే ట్రాఫిక్, అసలు ట్రాఫికే లేకపోతుండే. సో ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైంది కాబట్టి ఆటోమేటిక్ తీసుకున్నాం. సో అదే నడిపిస్తున్నాం. ఇంకా ఇంటికి కూడా వచ్చేసినాము. అండ్ అక్కడ టర్నింగ్లో మా ఇల్లు. సో జస్ట్ ఇంకా బండి పార్క్ చేసేసి క్లీన్ చేసేసి పూజ చేసేద్దాం. ఇంకా
ఇదే నా బండి, ఇదే నా బండి. మళ్ళీ షాపింగ్ మొత్తం అయిపోయింది. షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బండ్లు మొత్తం ఇట్లా అలైన్ చేసేసినాము. సో జస్ట్ ఇప్పుడు పూజ చేసి బొట్టు పెట్టి పువ్వు పెట్టి ఇంకా అటు మూవ్ అవ్వాలి. ఇంకా మూవ్ అవ్వాలంటే ఇంకా పూజ చేసి ఇక బండ్లు ఇది కార్ అపార్ట్మెంట్లో పెట్టేసేయాలి. ఇంకా నార్మల్ ఇవి ఎక్కడున్నాయి అక్కడ పెట్టేసేయాలి బండ్లన్నీ. సో ఇక పూజ స్టార్ట్ చేద్దాం.
అండ్ ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. దానికి అంతా పూజ చేసేసిన. ఇప్పుడు ఏం లే, ఇక ఇండికా తీసుకొని అపార్ట్మెంట్లో పెట్టేసేయాలి. ఇంకా ఈ బండ్లన్నీ ఎక్కడున్నా అక్కడ పెట్టేస్తే కథం అయిపోతుంది ఇంకా పని. సో పోయేసి మంచిగా తినేద్దాం ఇంకా, అండ్ అంతే. One eternity later. అండ్ ఇప్పుడే లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకుని ఒక 1 hour స్లీప్ వేసిన, ఎందుకంటే మార్నింగ్ నుండి స్లీప్ లేకుండే నాకు. అయితే ఇప్పుడు ఏంటంటే మా ఇంటి దగ్గరలో రావణాసుని కాలుస్తారు. దసరా అంటే మనం రావణాసుని కాలుస్తాం కాబట్టి. అయితే మా ఇంటి దగ్గరలోనే ఒక రావణాసుని కాలుస్తున్నారు ఒక ఏరియాలో. పోయేసి చూసేసి వచ్చేసాం, ఇంకా మన దసరా కంప్లీట్ అయిపోతుంది. సో లెట్స్ గో. సో నేను రావణాసుని చూసి వచ్చేవరకు నైట్ లేట్ అయిపోయింది. అట్లనే ఫ్రెండ్స్తో బయట తిరిగేసి డిన్నర్ బయట చేసేసి వచ్చిన. అంటే ఆల్మోస్ట్ ఒక 11:30 12 ఏమో అయిపోయింది. సో అందుకే నేను ప్రాపర్ ఎండింగ్ లేకుండే వీడియోకి. సో వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.